హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఈరోజు నేను పచ్చెనగపప్పు అండ్ మిల్ మేకర్ కర్రీ చేశానండి. ఈ కర్రీ ఒక స్పెషల్ టేస్ట్ని కలిగి ఉంటుందండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం, అందుకని చేశాను. ఈ కర్రీ కోసం ముందుగా మిల్ మేకర్ని తీసుకొని ఒక 2 కప్పులు తీసుకొని చల్లటి వాటర్లో నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. అలాగే ముందు రోజు రాత్రి నానబెట్టానండి పచ్చెనగపప్పు. నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కోసుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. చిన్న ముక్కలుగా కోసుకోండి ఫ్రెండ్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ముందుగా పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు అలా తీసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 6 ఉల్లిపాయలు తీసుకోండి. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత త్వరగా వేగడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి జీలకర్ర కూడా మిక్సీ పట్టుకున్నానండి నేను. ఇలా జీలకర్ర కూడా కలిపితే బాగుంటుంది. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేపాలండి. టమాటాలో ఉన్న నీరు మొత్తం ఎగిరి సాఫ్ట్గా అయ్యేంత వరకు వేపుకోవాలి. అలాగే నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, అవి వేసుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. నైట్ నానబెడితే శనగపప్పు చాలా బాగా వస్తుందండి. మనం ఉడకబెట్టే పనే ఉండదు, అసలు త్వరగా ఉడికిపోతుంది కూడా. నేను ఎప్పుడు ఈ కర్రీ చేసినా ఇలా ముందు రోజు నైటే నానబెట్టేస్తాను. అలాగే మిల్ మేకర్ని నానబెట్టాం కదండి, బాటిల్ వాటర్ వేసి అది మొత్తం గట్టిగా పిండేసుకొని ప్లేట్లో తీసేసుకున్నాను. శనగపప్పు కొంచెం లైట్గా వేగిన తర్వాత మిల్ మేకర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ ఇలాగా ఒక 10 or 15 మినిట్స్లో అయిపోద్ది. చాలా స్పీడ్గా అయిపోద్దండి ఈ కర్రీ. ఈ ఉల్లిపాయలు టమాటాలు వేగిన ఒక 5 మినిట్స్ ఉంటుందేమో, అంత స్పీడ్గా అయిపోద్ది ఈ కర్రీ. ఉదయం కొంచెం ఎక్కువ పనులు ఉంటాయి కదండి, అందుకని స్పీడ్గా ఈ కర్రీ చేస్తాను నేను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత కారం ఒక 1.5 స్పూన్ ఇలా వేసానండి నేను. ఒకసారి చెక్ చేసుకొని ఫస్ట్ వేసినప్పుడు కొంచెం సరిపోలేదు అని కొంచెం మళ్ళీ సాల్ట్ వేసాను. సాల్ట్ తర్వాత కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసాను. ఈ కర్రీకి వాటర్ కూడా చాలా తక్కువే పడుతుందండి, ఎందుకంటే అన్నీ కూడా త్వరగా ఉడికిపోతాయి కదండి, అందుకని. 1/2 స్పూను గరం మసాలా పౌడర్ వేసానండి. ఇది వేసి కలుపుకోవాలి. అడుగు పట్టనివ్వకూడదండి, కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. నేను గ్లాసు సగం వాటర్ తీసుకున్నాను. గ్లాస్లో సగం వాటర్ తీసుకున్నానండి, అంతే. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది, అసలు వాటర్ వేసినట్టే లేదు, లైట్గా అంతే. ఆ కొంచెం వాటర్కే కర్రీ అంతా కూడా అయిపోతుందండి, ఉడికిపోతుంది. ఇలా పొడి పొడిలాడుతూనే కర్రీ ఉండాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, స్పెషల్ టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి. అంతే ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది. నేను బౌల్లోకి తీసుకున్నాను. కావాలంటే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవచ్చు.
నేను పిల్లల క్యారేజీ కూడా ఎలా పెట్టానో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఒక ఫ్రెండ్ అడిగారు, మీరు మీ పిల్లలకి ఎలా క్యారేజీ పెడతారో ఒకసారి పెట్టండి మేడం అని, అందుకని చూపిస్తున్నాను. స్నాక్స్ అయితే ఫ్రూట్స్ ఇస్తానండి. అది వాళ్ళ స్కూల్ బ్యాగ్లో పెట్టేసుకుంటారు ఫ్రూట్స్. లంచ్ బ్యాగ్లోనేమో ఇవి పెట్టేసి ఇచ్చేస్తాను, రైసు కర్రీసు. ఈ బాక్సులు అయితే బాగున్నాయండి. కొంచెం చాలా బాక్సులు నేను కొన్నాను, కానీ అన్నీ వీళ్ళు పగలగొట్టేయడం, స్టీల్ బాక్సులు అయితే మూతలు విడిపోవడం ఇలా అవడం వల్ల నేను ఈ బాక్సులు తీసుకున్నాను విశాల్ మార్ట్లో. కొంచెం కొంచెం రోజు మజ్జిగ ఇస్తానండి పిల్లలకి. కొంచెం కొంచెం మజ్జిగ వేసి పెరుగు వేసి ఒకసారి గిలకొట్టేసి కొంచెం కొంచెం వాటర్ వేసి, మా పిల్లలకైతే నేను సాల్ట్ వేయను. చిన్న బాబు సాల్ట్ వేసుకుంటాడు, కానీ పెద్ద బాబు అసలు సాల్ట్ వాడడు. ఈ 3 పెట్టేసి స్పూన్ పెట్టేసి నాప్కిన్ వేసేస్తాను. ఏ రోజుకి ఆ రోజే నాప్కిన్ మార్చేస్తానండి. అలాగే పైన కర్చీఫ్.